ఎంజీరావు గారు, ఇక ఫైనల్గా తగ్గుతుంది అనుకున్న బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్ టైమ్ హై రికార్డు దిశగా పరుగులు పెడుతోన్న పరిస్థితి. గత 10 రోజుల్లో కనుక చూసుకుంటే బంగారం 5,000 రూపాయల వరకు పెరిగింది 10 గ్రాముల మీద. ఇక వెండి విషయానికి వస్తే అంతకు మించి వేగంతో పరుగులు పెడుతోంది. ఈ 10 రోజుల్లో 27,000 రూపాయల అప్ అయింది. ఈ ఒక్కరోజే 4,000 రూపాయలు పెరిగిన పరిస్థితి. చాలామందికి ఒక డౌట్, ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి అమ్మాలా, లేకపోతే రేటు పెరుగుతుంది కాబట్టి కొనాలా అని చెప్పేసి. సో ఏం చెప్తారు మీ, అంటే అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతుంది, దాంతోపాటు వెండి ధర కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు బంగారం కానీ వెండి మీద కూడా దృష్టి పెట్టాలి. సిల్వర్ రేటు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అప్పుడప్పుడు చాలా తగ్గుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ ట్రెండ్ ఎలా ఉందంటే పెరుగుదలే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది తగ్గడం లేదు. చూసుకోండి, యావరేజ్ పెరుగుదల తగ్గుదల చూస్తే పెరుగుదలే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మధ్యలో అటు రష్యా యుద్ధం ఆగుతుంది, అంతర్జాతీయంగా చైనా కాస్త మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇవన్నీ మన పరిస్థితిలో ఇప్పుడు అక్కడ డాలర్ విలువకి సంబంధించిన ఒక విషయం. ఇవన్నీ విషయాలు పరిశీలిస్తే గోల్డ్ రేటు స్టెబిలైజ్ అయ్యింది, అంటే పెరుగుతూనే ఉంది కానీ బాగా పెరగలే. కానీ ఇక్కడ ఒక్కటేనండి, గోల్డ్ సిల్వరు కొనాలా అమ్మాలా, ఆల్రెడీ ఉన్నది ఇంకా రేటు తగ్గిపోతుందని భయం ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు, గోల్డ్ మైనింగ్కి సంబంధించి, గోల్డ్ డిమాండ్కి సంబంధించి, గోల్డ్ వీటి తర్వాత ఈవీ ఇండస్ట్రీస్లో సిల్వర్ ఇవన్నీ వాడకాలకు సంబంధించి సిల్వర్ రేట్ ఇవి ఏంటంటే వచ్చే 2 సంవత్సరాల్లో సిల్వరు బంగారం ధర పెరుగుతూనే ఉంటాయి. ఎన్ని పరిస్థితులు ఉన్న యుద్ధాలు ఆగినా కానీ ఈ బంగారం ధర పెరుగుతూనే ఉంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియా చైనా అకార్డింగ్ టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ఏది WGC ప్రకారం, ముఖ్యంగా చైనా ఇండియాలో ఆర్థిక అభివృద్ధి పెరిగి మధ్యతరగతి వర్గం యొక్క ఆదాయాలు పెరిగి వాళ్ళు గోల్డ్ కొంటూనే ఉంటారు. ప్రపంచంలో గోల్డ్ కొనే దేశాల్లో 40% గోల్డ్ ఇండియా చైనాలోనే కొంటారు. ఈ రెండు కొంటూనే ఉంటాయి, ఎందుకంటే అభివృద్ధి చెందేవి ఇవే కాబట్టి గోల్డ్ రేటు తగ్గదు. గోల్డ్ ఉత్పత్తి స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి పెరిగే అవకాశం లేదు. తర్వాత బ్రిక్స్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొని నిల్వ చేసుకున్నాయి బ్రిక్స్ కరెన్సీ కోసం. ఈ 3 పరిస్థితులు, తర్వాత యుద్ధ వాతావరణం ఒకటి తగ్గినా ఇంకోటి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 4 కారణాల వల్ల గోల్డ్ రేటు సిల్వర్ రేటు తగ్గదండి. నా అంచనా ప్రకారం 2027 చివరి నాటికి ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు కూడా 3 లక్షల దగ్గరికి వస్తాయి, అంటే డబుల్ అయిపోతాయి ఇప్పుడు ఉన్నదానికి. అంటే కేవలం 1.5 సంవత్సరాల్లో ఈ రేటు ప్రస్తుతం 1,50,000 దగ్గర ఉన్న ఈ రేట్లన్నీ 3 లక్షలకు చేరొచ్చు. ఏది, 1 కేజీ వెండి 3 లక్షలకి, 10 గ్రాముల గోల్డ్ 3 లక్షలకి చేరిపోతుంది అనమాట. కాబట్టి అందరూ ఎవ్వరు దీన్ని అమ్మకూడదు. ప్రస్తుతం ఉన్న గోల్డ్ సిల్వర్లు అమ్మకుండా ఇంకా ఎక్కువ కొనాలి. ఇక్కడ ఎక్కువ కొనాలి అంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా కొనాలి. ఏం కొనాలి? ఈ లలిత జ్యువెలరీ, ఆ జ్యువెలరీకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో ఆభరణాల రూపంలో మాత్రం పొరపాటును కొనకండి. కడ్డీలు, నేను ఎప్పుడు చెప్తాను, కడ్డీల రూపంలో గోల్డ్ కొనండి. లేదా మీకు గోల్డ్ ETF అని ఉంటుంది, డిజిటల్ గోల్డ్లో కాదు, ETFలో పెట్టుబడి పెట్టాలి. చాలా జాగ్రత్తగా సెమీ ఆమోదించిన ETFల్లోనే గోల్డ్ పెట్టాలి. డిజిటల్ గోల్డ్ అన్నింటిలో పెట్టేయకూడదు, ఏదో క్యారెట్ లైన్ టాటాల్లో. చాలా జాగ్రత్తగా గోల్డ్ కొనాలి. కడ్డీల రూపంలో గోల్డ్ కొనాలి. వెండి కూడా కడ్డీ రూపంలో కొనండి, వస్తువులు ఆభరణాల రూపంలో కొనవద్దు, ఎందుకంటే తరుగుదల ఇవి ఉంటాయి. మళ్ళీ రీసేల్ అనేది చాలా కష్టం అనమాట. చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ తాకట్లు పెట్టకూడదు. తాకట్లు పెడితే ఓన్లీ పబ్లిక్ సెక్టార్లోనే పెట్టండి. గోల్డ్ రేట్ అక్కడ ఇంట్రెస్ట్ డిఫరెంట్. ఇక్కడ ముత్తూట్లు ఎలాంటివి పెడితే వాళ్ళు డబ్బులు వేస్తారు, ఒక నెల కలకపోతే. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకోవచ్చు. కాబట్టి గోల్డ్ కొనండి, గోల్డ్ వెండి కొనండి, దాని మీదే పెట్టుబడి పెట్టండి. ఒక ల్యాండ్ కంటే వేరే అన్నిటికంటే, FDల కంటే అన్నిటికంటే చాలా ఎక్కువ మీకు ప్రతిఫలం ఇచ్చేది అద్భుతమైంది గోల్డ్ వెండే. వాటిని కొనడం అనేది ఉత్తమం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ